కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. కపిలేశ్వరపురం మండలం కోరిమిల్లి గ్రామంలో సర్పంచ్ ఆచంట సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు 100 రోజుల పాలనలో ప్రజలు ఎంతో సంతృప్తి చెంది మంచి ప్రభుత్వంగా మన్ననలు పొందిందన్నారు. విజయవాడ నగరాన్ని కనీవిని ఎరగని రీతిలో ముంచెత్తిన వరదకు విలవిల ఆడిన బాధితులకు స్వయంగా దగ్గరుండి సహాయ సహకారాలు అందించిన ఘనత సీఎం చంద్రబాబు దక్కుతుందని ప్రశంసించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీల ఆర్థిక బలోపేతానికి నిధులు మంజూరు చేసి స్థానిక ప్రజా ప్రతినిధులు అభిమానాన్ని చూరగొన్నాడని సర్పంచ్ ఆచంట సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, ఎన్డీఏ కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి వచ్చిన వెంటనే 3 నెలల ముందు హామీ పరిచినటువంటి వృద్ధాప్య పెన్షన్లకు 1000 రూపాయలు అదనంగా ఇస్తానని 3000 ప్లస్ 4000, 7000 చొప్పున ఇవ్వడం జరిగింది. 1674 కోట్ల రూపాయలు పాత ప్రభుత్వంలో రైతులకి ఇవ్వని బకాయిల్ని తక్షణం లోటుపరిచి ఉన్నప్పటికీ తక్షణ చర్యగా రైతులకు అందజేయడం జరిగింది. అది రైతులకి వెంటనే ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతం అని చెప్పడానికి అదొక మంచితనకం. అలాగే రైతుల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వెంటనే రద్దు చేసి మళ్ళా 3 సింహాల గుర్తుతో పుస్తకాలు ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొన్న విజయవాడలో వరద విలయతాండవం పరచగా మన ఎన్డీఏ కూటమికి మన రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారు 10 రోజులు నిద్రారాలు మాని ఆ నీటిలోనే ఉండి తక్షణం తదుపరి చర్యలు ఎవరికి ఎటువంటి హాని జరగకుండా ఆహార సదుపాయాలు అయితేనేమి, నీటి పరిశుభ్రత అయితేనేమి, ఆహార పానీయాలని దగ్గరుండి చేయడం జరిగింది. అలాగే ఇది ఎన్నో మన పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి వారు చేయూతనిచ్చారు. వారి సమయ స్ఫూర్తితో ఈ ప్రభుత్వం మరింత ఉన్నత శిఖరాలకు వెళ్ళి ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ఇది మంచి ప్రభుత్వానికి నాకు తెలిసిన కొన్ని మంచితనంగా చెప్తున్నాను.